హలో అండి, ఈ తరం ఇల్లాలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ఈ రోజుకి సరిపడా హార్వెస్ట్ చేద్దాం రండి. అంతకంటే ముందు మన ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే ఈ తరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం చూసేది బత్తాయి చెట్టు. ఇవి చిన్నగానే ఉన్నాయి కానీ పండుతున్నాయండి. లోపల స్వీట్గా ఉంటుంది. ఈ కాయలకి తోలు పలుచగా ఉండి పల్ప్ ఎక్కువగా ఉంటుంది. మొన్న మామూలుగానే గార్డెన్లోకి వచ్చినప్పుడు ఒక కాయ మెత్తగా ఉందని కోసాము. అది చక్కగా రెడీ అయిందండి. ఇంకా అందుకే ఇవాళ రెడీ అయినవన్నీ కోసేద్దామని చూస్తున్నాను. చూడండి, ఇక్కడ 5-6 కాయలు రెడీ అయ్యాయి. వాటిని కోసుకుందాం. ఈ చెట్టు పెట్టిన చాలా రోజుల వరకు పూతకాయ లేకుండానే ఉందండి. ఈ ఇయర్ మాత్రం కాయలు బాగానే పడ్డాయి. ఈ చెట్టుకి సమ్మర్ అంతా ఎండుటాకుల కాంపోస్ట్ ఫుల్గా వేసాము. అప్పుడే పూత స్టార్ట్ అవుతుంది కదా, పూత మీద ఉన్నప్పుడే బలం బాగా పెట్టాలి అని అలా ఎండుటాకులు, కిచెన్ వేస్ట్ అన్నీ ఇంకా ఈ చెట్టుకే వేసాము. బత్తాయి చెట్టు పూతతో ఉన్నప్పుడు ఎంత సెంట్ స్మెల్ వస్తుందంటే చాలా బాగుంటుందండి. ఇంతకుముందు విండో పక్కనే ఉండేది, రూమ్ అంతా సెంట్ స్మెల్తో నిండిపోయింది. నిజంగా చాలా బాగుంటుంది. ఇవాళకి ఈ 5 సరిపోతాయి. మళ్ళీ రేపు ఫ్రెష్గా కోసుకుంటాను. బచ్చలి కూర కూడా రెడీగా ఉంది, కోసుకుందాం. పప్పులో వేస్తాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, లేతగా గ్రీన్గా. అసలు చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ పెరగడానికి కాండం ఉంచి ఆకులన్నీ గిల్లుతున్నాను. మళ్ళీ 5 డేస్లో రెడీ అయిపోతుంది. నా దగ్గర తీగ బచ్చలి ఇప్పుడు కోస్తున్నది, ఇంకా ఎర్రకాడల బచ్చలి కూడా ఉంది. ఇదిగో ఇక్కడ చూసారా ఎర్రకాడల తీగ బచ్చలి. వీటాకులు కూడా కోసుకుంటాను. ఈ తీగని వదిలేస్తే క్రోటాన్ మొక్కల మొత్తం పాకుతుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఆకు టేస్టీగా కూడా ఉంది. ఇంతకుముందు నేను ఓన్లీ ఎర్రబచ్చలి కోసి శనగపప్పు వేసి వండాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇవాళకి ఇది సరిపోతుంది. వీటితో పాటు 4 కిడ్నీ ఆకులు కూడా కట్ చేసుకుందాం పప్పులో వేయడానికి. ఇది మెడిసినల్ ప్లాంట్. డైరెక్ట్గా తినలేం కాబట్టి పప్పు చేసినప్పుడల్లా వేసుకుంటే మన బాడీలో కిడ్నీలు హెల్దీగా ఉంటాయి. ఓకేనా అండి? ఇంకా లెమన్ గ్రాస్ కూడా కోసుకుందాము గ్రీన్ టీలోకి. లెమన్ గ్రాస్తో గ్రీన్ టీ చాలా ఈజీ అండి. ఒక గ్లాసు నీళ్లు మరిగించాక దింపే ముందు ఒక గడ్డిపోచ తీసుకొని నీళ్ళల్లో వేయాలి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యాక హనీ కలుపుకొని తాగితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ డైలీ తాగాలి. నిన్నటి బడలిక నుండి రిఫ్రెష్ అవుతారు ఖచ్చితంగా. ఇక్కడ చూసారా, దీని చుట్టూ ఉన్నవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే. వామాకు, నల్లేరు, కిడ్నీ ఆకు, ఇలా లెమన్ గ్రాస్, ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్. నల్లేరుని ఎలా ప్లాంట్ చేసుకోవాలి, అలాగే దానివల్ల యూజెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్న వీడియోని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. మన గార్డెన్లో ఇప్పుడే చిన్న బీర పిందెలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది. సొరతీగ ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. ఈ పైన చూసారా మధుమాలతి తీగ. ఈ తీగని రాధా మనోహర్ తీగ అని, రంగూన్ వైన్ అని కూడా అంటారు. ఈ తీగంతా డాబా పైకి పారిందండి. ఇలా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా, చెట్టు నిండా పూలే ఉన్నాయి. చాలా సెంటెడ్ స్మెల్ వస్తుంది ఇక్కడ నుండి. ఇంకా ఇక్కడ చూసారా అరటి గిల ఇప్పుడే పెద్దగా అవుతుంది. ఈ అరటి మొక్క పెట్టిన చాలా తక్కువ డేస్లోనే గెలపడిందండి. అరటి పువ్వు ఉంటుంది కదా, అది కూడా కూర చేసుకున్నాము మేము. మా బాబు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు ఈ బనానాస్ కోసం. చిన్నోడు కదా, వాడికి చాలా ఆశ్చర్యం. ఈ గెల చూసినప్పుడు 100 ప్రశ్నలు వేశాడు నన్ను. ఎప్పుడు కోయాలి, ఇప్పుడు తినకూడదా, ఇలా చాలానే అడిగాడు. గెల రెడీ అయ్యాక మీకు అప్డేట్ ఇస్తాను. మిస్ అవ్వద్దు అంటే ఈ తరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మ్యాంగోస్ కూడా రెడీ అయ్యాయి, వాటిని కూడా కోద్దాము. పప్పులోకి కాంబినేషన్ మామిడికాయ పచ్చడి బాగుంటుంది. ఇది పునాస మామిడి అండి. పునాస మామిడి అంటారు కదా, ఆ చెట్టు.
సంవత్సరం అంతా కాయలుంటాయి. మా ఇంట్లో నిల్వ పచ్చలు పెట్టము ఎక్కువ. ఇంకా అందుకని ఎప్పుడు మ్యాంగోస్ వస్తే అప్పుడు ఇన్స్టాంట్‌గా పెట్టుకుంటాము. కొడవలి కర్రతో కోస్తున్నాను. అస్సలు రావట్లేదు. జారిపోతుంది. ట్రై చేద్దాం. హమ్మయ్య! వచ్చేసింది. ఇంకా ఇక్కడ కూడా ఉంది. అది కూడా కోసుకుందాం. 2 అయితే చక్కగా 2 డేస్‌కి వస్తుంది పచ్చడి. ఇక ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ కూడా కోసుకుందాం. కనిపిస్తుందా ఈ ఫ్లవర్? ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. ఈ ఫ్లవర్‌ని రాఖీ ఫ్లవర్ అంటారు. వీటిని కౌరవులు, పాండవులు అని కూడా అంటారు. ఇవి కూడా చాలా మంచి స్మెల్ వస్తాయి. ఇవి పొద్దున్నే పూస్తాయండి. చాలా పెద్దగా ఉంటుంది తీగ. పూలు కూడా బాగానే పూస్తాయి. ఇక్కడ వెనకాల చూసారా అంతా మధుమాలతి తీగ. ఈ మధుమాలతి తీగేమో ఈవినింగ్ టైంలో పూస్తాయి. కరెక్ట్‌గా 5:30 నుండి స్మెల్ స్టార్ట్ అవుతుంది. ఎంత బాగా సెంటెడ్ స్మెల్ అంటే హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని టీ తాగినా చాలా బాగా అనిపిస్తుంది మాకు. పూజకైతే లెక్కలేనన్ని పూలు, కానీ ఎక్కువగా కొయ్యము, సరిపోనే కోస్తాము. వెనకాలేమో అంతా మధుమాలతి తీగ, ఇక్కడేమో రాఖీ పూల తీగ. ఇందులోనే ఇంకా ఎల్లో బెల్, గిన్నె మాలతి కూడా ఉన్నాయి. అన్నీ కలిసిపోయి పెరుగుతున్నాయి మొత్తం. ఇవాళ మాత్రం రాఖీ పూలు మాత్రమే కోస్తున్నాను. చాలా సెంటెడ్ స్మెల్ ఉన్నాయి ఇవి. ఇంకా 100 వారాల ఫ్లవర్స్ కోద్దాం. చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా మొగ్గలున్నాయి. చూడండి, చీమలు కూడా చాలానే ఉన్నాయి. ఎంత పెద్దగా పూసిందో పువ్వు. ఇందులో పింక్, రెడ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అవి కోయడం లేదు ఇవాళ. ఈ రోజుకి ఈ పెద్ద ఫ్లవర్ని కోస్తాను. ఇంకా కొన్ని గన్నేరు పూలు కూడా కోసుకుంటాను. ఈ పూల మొక్క లేనిదే ఎవ్వరిల్లు ఉండదు. ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా మనకి. దేవుడికి కూడా ఎక్కువగా పెడతారు. మా ఇంటి చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు కూడా కోసుకుంటారు ఈ చెట్టు ఫ్లవర్స్ని. కొన్నే కోస్తున్నాను. చెట్టు మీద ఉంటేనే చూడటానికి బాగా అనిపిస్తుంది. ఇంకా నిమ్మకాయలు రాలిపోతున్నాయండి గాలికి. అవి కూడా కొన్ని కోసుకుంటాను. 100 వరాల ఫ్లవర్స్తో చక్కటి వేణి క్లిప్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. నిమ్మకాయలతో కూడా ఇన్స్టెంట్గా పచ్చడి బాగుంటుందండి. నిమ్మకాయ ముక్కల్ని ఉడికించి పెడతారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పాడైపోయినవి, ఈ కొద్దిగా డ్యామేజ్ ఉన్న నిమ్మకాయలన్నీ క్లీనింగ్కి వాడతాను నేను ఎక్కువగా. బట్టలు నానబెట్టడానికి, ఇల్లు తుడవడానికి, రాగి పాత్రలు క్లీన్ చేయడానికి, ఇత్తడి బిందెలకి, ఇలా చాలా రకాలుగా యూజ్ అవుతాయి మాకు నిమ్మకాయలు. ఇంకా మందారాలు కోసుకుందాం. ఈ పువ్వులు లేనిదే పూజ స్టార్ట్ అవ్వదు మా ఇంట్లో. ఎరుపు, గంధం కలర్స్లో ఉన్న ఈ మందారాలని, ఇక్కడ ఇవి వేరువేరు మొక్కలు కాదండి, ఒక చెట్టుకే 2 రంగుల పువ్వులు పూస్తాయి. స్టార్టింగ్లో గంధం కలర్లోనే పూసేది ఈ చెట్టు. 2 ఇయర్స్ నుండి 2 కలర్స్ పూస్తున్నాయి. చాలా బాగుంటుంది కదా ఒకే మొక్కకి 2 తీర్ల ఫ్లవర్స్ని చూస్తే. చూసారా చక్కగా కుంకుమ గంధం లాగా ఎంత బాగున్నాయో. అందుకే అన్నాను ఈ ఫ్లవర్స్ లేకుండా పూజ స్టార్ట్ అవ్వదని. ఇవండి ఇవాల్టి హార్వెస్ట్. పూలు, పండ్లు, కూరగాయలు ఈ రోజుకి సరిపడా వచ్చాయి. ఎరుపు గంధం కలర్లో మందార పూలు, గ్రీన్ టీకి నిమ్మగడ్డి, ఇంకా పప్పులోకి బచ్చలి కూర, బత్తాయి పండ్లు, చక్కగా జ్యూస్ కూడా చేసుకోవచ్చు, పల్పు ఎక్కువగా ఉంది ఈ పండ్లలో. ఇంకా 100 వరాలు పూజకి, పునాస మామిడి పచ్చడి పెట్టుకోవడానికి, రాఖీ పూలు, ఇంకా కిడ్నీ ఆకు పప్పులో వేసుకోవడానికి, మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకుకూర, నిమ్మకాయలు. నిమ్మకాయలతో చాలా యూజెస్ ఉన్నాయి. డైలీ నిమ్మకాయ కంపల్సరీ వాడాలి. ఇవండి ఇవాల్టి హార్వెస్ట్. ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ తరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే వీడియో పోస్ట్ అవ్వగానే నోటిఫికేషన్ లాగా వస్తుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.